అనంతపురం జిల్లాకు సంబంధించిన కొన్ని అభ్యర్థుల స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఓ ఎంపీ అయితే జేసీ కుటుంబంకి రైవల్గా ఉన్న ఎంపీ గోరెట్ల మాధవ్ గారు ఎంపీ కావడానికి ముందు కూడా జేసీ గారి పైన ఫైట్ చేసి ఎంపీ అయిపోయారు. ఆయన ఇప్పుడు ఆయనకి టికెట్ నిరాకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ జిల్లాలో జరిగిన మార్పులు ఎంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది, డిసడ్వాంటేజ్గా ఏ రకంగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంది? మీరు ఆ మార్పులు చేర్పులు ప్యాటర్న్ మీరు చూస్తే కళ్యాణదుర్గం కాన్స్టిట్యూయెంట్ మంత్రి ఉషా గారిని తీసుకోపోయి హిందూపురం ఎంపీ సెగ్మెంట్ లో పెనుగొండలో తీసుకుని చేశారు. అంటే ఇప్పుడుండే జిల్లాల ప్రకారం సేమ్ జిల్లా కూడా కాదు, వేరే జిల్లా. అండ్ అక్కడ ఏ విధమైన సంబంధం లేదు. ఆమె యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ రాయదుర్గం కాన్స్టిట్యున్సీ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో మీరు ఈ యాంగిల్ మీరు చూస్తే అక్కడ ఉండే శంకర్ నారాయణ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంపీగా తీసుకొని వచ్చేసినారు పక్క సెగ్మెంట్ లో. సో ఖచ్చితంగా వారు ఉద్దేశం ఏంటి అని అంటే, ఇక్కడ తెలియని మనుషుల్ని తీసుకొని వస్తే ఒక ఫ్రెష్ ఫేస్, కొత్త వారు ప్రజలు భావిస్తారు అనే ఒక ప్రయత్నం అనేది వారు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే ఎంత వ్యతిరేకత ఈ రోజు ఈ క్యాండిడేట్స్ పైన అయితే ఏముంది, పార్టీ పైన అయితే ఏముంది, ఈ రోజు వచ్చింది అని మనం డెప్త్ లోకి పోతే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంపీ తలార్ రంగయ్య గారిని, అనంతపురం ఎంపీ రంగయ్య గారిని తీసుకొని వచ్చి కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇన్ఛార్జ్ గా డిక్లేర్ చేశారు. సో ఇవి మీరు చూస్తే అసలు ఆయనకి కళ్యాణదుర్గంతో ఏ విధమైన సంబంధం కూడా లేదు, ఏ రక్త సంబంధం లేదు, ఏ బంధుత్వం లేదు, ఏమి లేదు. సో సార్ మీ దగ్గర పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. పక్క రాష్ట్రం నుంచి కరెక్టే. ఇప్పుడు హిందూపూర్ సెగ్మెంట్ వారైతే అసలు వారు మనకు సంబంధమే లేదు. శ్రీరాములు గారు సిస్టర్, కర్ణాటక శ్రీరాములు గారి సిస్టర్. సో ఆమె పక్క రాష్ట్రంలో ఎంపీగా ఉండి ఆమెను తీసుకొని వచ్చి పెట్టినారు అని అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం దీన్ని బట్టి అర్థమవుతోంది. మీరు ఎక్సలెంట్ పాయింట్ రేజ్ చేశారు. సో వారు బహుశా ఏమనుకుంటున్నారంటే, ఈ క్యాండిడేట్లు, లీడర్లు ఆర్ ఆల్ వర్త్లెస్, దే హ్యావ్ జీరో వాల్యూ. ఎవరిని ఆడ పడేసినా కానీ ఫైనల్ గా నన్ను చూసి వేస్తారు అని ఆయన అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా అనుకుంటే ఇన్ని రోజులు జరిగిన క్రెడిట్ అంతా వారు తీసుకున్నప్పుడు ఈ ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చిన వ్యతిరేకత అంతా కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కదండి. ఈ రోజు ఏ జర్నలిస్ట్ కన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, మీరు వైఎస్ఆర్ సీనియర్ లీడర్లతో 1-to-1 రూమ్ లో తలపేసుకొని మీరు మాట్లాడండి, మైక్ లేకుండా. వారి నోట్ల నుంచి ఒకటే మాట వినపడుతుంది, అసలు మార్చాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డిని కానీ మమ్మల్ని కాదు అనే మాట వాళ్ళు చెప్తారని మాత్రం నేను ఛాలెంజ్ గా తెలుపుతున్నానండి. ఆయన ఈరోజు కాకినాడ మీటింగ్లో మాట్లాడడం, ఒక్కడు మారడం వల్ల రాష్ట్రంలో జరిగిన సంక్షేమం చూడండి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఒక్క మార్పు, ఆ ముఖ్యమంత్రి పదవిలో నేను ఒక్కడిని కూర్చోవడం వల్ల 2.5 లక్షల కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఇంతకుముందు నలుగురు దోచుకునే వాళ్ళు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీ ప్రోగ్రామ్ నేను దానికి అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా కొన్ని ఇష్యూస్ ఫేస్ టు ఫేస్ మీరు క్వశ్చన్స్ లేవనెత్తుతారు. మీరు చూస్తే ఇదే జరిగింది. లాస్ట్ 3-4 years నుంచి మేము బటన్లు ఒత్తుతా ఉన్నాము, వెల్ఫేర్ చేస్తున్నాము, అద్భుతంగా చేస్తున్నాము అన్నప్పుడు, గత సంవత్సరం క్రితము నేను మా జీవి రెడ్డి అండ్ మా పార్టీ వాళ్ళందరం కూర్చొని అన్ని లెక్కలు తీసాము. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అంతా కలిపి ఎంత ఖర్చు పెట్టాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎంత ఖర్చు పెట్టినారు, టోటల్ ఫిగర్స్ అన్ని తీసామండి. తీసి ఆ రోజు ఆదాయం ప్రకారము ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టారు, ఈ రోజు వచ్చే ఆదాయం ప్రకారం ఎంత పర్సెంటేజ్ వీళ్ళు ఖర్చు పెడుతున్నారో చూస్తే, తెలుగుదేశం పార్టీ పెట్టిన పర్సెంటేజ్ పర్ ఇయర్ ఆదాయం పైన కన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది. సో మనకు 100 రూపాయల ఆదాయం వచ్చి నేను 50 రూపాయలు వెల్ఫేర్ ఖర్చు పెడితే, అదే జగన్మోహన్ రెడ్డి గారు 40 రూపాయలు ఖర్చు పెడితే ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టినట్టండి? ఖచ్చితంగా టీడీపీనే కదా. సో ఈ వాస్తవాన్ని, ఆ ఓవరాల్ ఫిగర్స్, అంత ఎడ్యుకేటెడ్, అంత నాలెడ్జ్, అంత ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర లేదు గనక ఆ భ్రమలో పడినారు. అందుకని మేము ప్రజల్ని కూడా ఎన్లైటన్ చేసేదానికి అనేక సార్లు ఈ మెసేజ్ బయట పెట్టడం జరిగింది. సో ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ స్పెండింగ్ మేమే ఎక్కువ చేసాము. అదే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం టైమే ఎక్కువ అమౌంట్ ఎక్స్పెండిచర్ పెడతాం జరిగింది అని చెప్పి లెక్కలతో సహా గత లాస్ట్ మానాడులో మేము ప్రూవ్ చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు ఇది మీడియా ద్వారా కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. రైట్ సార్, మీ టైం ఎక్కువ తీసుకొని కంక్లూడ్ చేస్తాను. చివరిగా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంటే దానికి బాధ్యత వైసీపీ తీసుకోవాలి కదా అనేది మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. సో అటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేస్తేనో, జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపంతో మీ దగ్గరికి వస్తే మీరు తీసుకుంటున్నారు, వాళ్ళపైన ఉన్న వ్యతిరేకత మీ పాకెట్లోకి వచ్చినట్టు కాదా? అది
యాక్చువల్ గా ఇప్పుడు ఎవరెవరు మా దగ్గరకు వచ్చినారో చాలా మంది బాధతో వచ్చినారు. సో నేను ఫ్యూ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ తో 1-to-1 పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నాను. వారు నేను ఎమ్మెల్యే కావాలనో నాకు సీట్ ఇస్తేనే నేను వస్తానో అటువంటి డిమాండ్స్ అటువంటి బ్లాక్ మెయిల్ చంద్రబాబు నాయుడు గారిని చేయలేదండి. వారు ఏమని చెప్పినారంటే అక్కడ మమ్మల్ని అవమానపరిచినారు, ప్రజాసేవ చేసేదానికి మాకు అవకాశం కూడా లేకుండా పోయింది, మేము మీతో జాయిన్ అయితే మాకు మేము రాష్ట్రానికి మీరు రాష్ట్రానికి మంచి చేస్తారు, సో మా వల్ల కూడా ఎంతో కొంత మేము హెల్ప్ఫుల్ గా ఉండగలుగుతాము, సో మీరు వర్తి అనుకుంటే మాకు ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది మెజారిటీ ఆఫ్ ద కేసెస్. సో దేర్ ఇస్ నో ప్రీ కండిషన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎమ్మెల్యే సీట్. కానీ వారు మంచి ఉద్దేశంతో వస్తున్నారు గనక అందరూ కలిపి ఈ పోరాటంలో ఎవరు పాత్ర వాళ్ళు వహించాలి కనుక అందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాము. సో ఇది ఒక క్లారిటీతో ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళని ఏమో మేము తీసుకుంటున్నాం అని కాదు, వాళ్ళు రిజెక్ట్ ఏం కాలేదు. అక్కడ ఈ రోజు మీరు చూడండి మన వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు. ఆ బొత్స గారి స్టేట్మెంట్ చూడండి, ఆ సీనియర్ సజ్జల స్టేట్మెంట్ చూడండి, ఈ మార్పులు నిరంతరంగా మారుతా ఉంటాయి. బొత్స గారు ఎవరు సీటు గ్యారంటీ లేదు వైసీపీలో అంటే ఇవన్నీ హెడ్ స్ట్రాంగ్ కామెంట్స్ కాదా? అంటే ఆ నాయకుల్ని మీరు ఒక విధంగా కాకపోతే ఒక విధంగా భయపెట్టమో అవమానపరచటమో కాదా? సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సరే వాళ్ళు ఫెయిల్ అయినారు అని అనుకుందాం, ఫెయిల్ అయినారు, కొన్ని దగ్గర కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, వాళ్ళు నాన్ పర్ఫార్మర్స్ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఏం చేయాలా, నువ్వు నాన్ పర్ఫార్మర్ గనక ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇన్ కేసు వాళ్ళ మీద కరప్షన్ అలిగేషన్స్ ఉంటే నువ్వు చేసిన తప్పుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. సో ఇవేమి తీసుకోకుండా ఈ మార్పులు చేర్పులు ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేస్తూ ఉండరు అని అంటే దాంతో అర్థం ఏంది? సో ముఖ్యమంత్రి గారు ఏమి కవరప్ చేయాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు నేను ఇంత బాగా చేశాను, జగనన్న ప్రభుత్వం అంటాం ముఖ్యమంత్రి గారు అంటూ ఈ రోజు ఏదో తప్పు జరిగింది అని చెప్పి వీళ్ళ మీద దోచేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, సో మంచి జరిగితే ఏమో జగనన్న క్రెడిట్, తప్పు లేని తప్పులు వీళ్ళ మీద దోసేసి వీళ్ళని స్కేప్ కోట్ చేయాలా అని చెప్పి ఒక ప్రయత్నం లాగా కనపడతా ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదంతా అబ్జర్వ్ చేస్తా ఉండరు. 175 గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈ రోజు ఏ విధంగా ఈ డిస్టర్బెన్స్ లో ఉండరు. వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పెద్ద నావ రాబోయే ఎలక్షన్స్ లో మునగబోతా ఉంది అని చెప్పి